మన ల్యాబ్ లో వచ్చేసి ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్డినో బోర్డ్స్ ఉంటాయి. ఓకేనా, ఇది ఒక 1 టైప్ ఆఫ్ ఆర్డినో బోర్డ్. ఓకేనా, మనకు వచ్చేసి మోర్ దాన్ 30+ ఆర్డినో బోర్డ్స్ ఉంటాయి. ఓకేనా, 30+ ఆర్డినో బోర్డ్స్ ఉన్నాయి. బట్ ఇది 1 టైప్ ఆఫ్ ఆర్డినో బోర్డ్. దిస్ ఇస్ కాల్డ్ ఆర్డినో యునో. ఓకేనా, మన ల్యాబ్ లో వచ్చేసి బేసిక్ గా మనం 3 టైప్స్ ఆఫ్ ఆర్డినో బోర్డ్స్ యూజ్ చేస్తాము. ఓకేనా, ఆర్డినో యునో, ఇది వచ్చేసి ఆర్డినో యునో, ఆర్డినో మెగా, ఆర్డినో నానో. ఓకే, ఇవాళ వచ్చేసి మనం జస్ట్ ఆర్డినో యునో మీద మనం ప్రాక్టికల్ చేద్దాం. ఓకేనా, చిన్న చిన్న యాక్టివిటీస్ చేపిస్తాను. ఓకేనా, సో ఇది ఫస్ట్ ఆర్డినో బోర్డ్ ఎలా ఉంటుంది, అది ఎలా వర్క్ అవుతుంది, అందులో పిన్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకేనా, పిన్స్ అమ్మా ఇవి. ఓకేనా, వచ్చేసి పిన్స్. ఓకేనా, ఇందులో వచ్చేసి మనం 3 టైప్స్ ఆఫ్ పిన్స్ ఉంటాయమ్మా. ఇవి వచ్చేసి పవర్ పిన్స్. ఓకే, దీస్ ఆర్ ద పవర్ పిన్స్. నెక్స్ట్ దీస్ ఆర్ ద అనలాగ్ పిన్స్, అండ్ దీస్ ఆర్ ద డిజిటల్ పిన్స్. ఇక్కడ చూడండి మనకు రాసిన చూడండి, పవర్, అనలాగ్ అండ్ డిజిటల్. ఓకేనా, మనకు ఆర్డినో యునోలో వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ పిన్స్ ఉంటాయమ్మా. పవర్ పిన్స్, అనలాగ్ పిన్స్ అండ్ డిజిటల్ పిన్స్. ఓకే, సో ఈ బోర్డ్ యూజ్ చేసి మనం ఏదైనా పర్టికులర్ టాస్క్ కానీ ప్రాజెక్ట్ కానీ చేసేటప్పుడు అందులో యూజ్ చేసిన కాంపోనెంట్స్ ఉంటాయి కదా, లైక్ ఎల్ఈడీస్ కానీ, బజర్స్, సెన్సార్స్ ఉంటాయి కదా, వాటికి పవర్ సప్లై ఇవ్వడానికి మనం ఈ పవర్ పిన్స్ యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ద అనలాగ్ పిన్స్. మనకు వచ్చేసి బేసిక్ గా 2 టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయమ్మా. 2 టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటాయి, అనలాగ్ సిగ్నల్ అండ్ డిజిటల్ సిగ్నల్. ఓకేనా, ఇక్కడ మనకు అనలాగ్ పిన్స్ వచ్చేసి ఏమన్నా చూడండి, A0 to A5. టోటల్ వచ్చేసి మనకు అనలాగ్ పిన్స్ వచ్చేసి 6 అనలాగ్ పిన్స్ ఉంటాయమ్మా, A0 to A5. నెక్స్ట్ డిజిటల్ పిన్స్ వచ్చేసి మనకు 0 to 13. టోటల్ 14 డిజిటల్ పిన్స్ ఉంటాయమ్మా. ఓకేనా, టోటల్ 14 డిజిటల్ పిన్స్ ఆర్ దేర్. ఓకే, హియర్ అనలాగ్ పిన్స్ యాక్ట్ యాజ్ ఎ ఇన్పుట్ పిన్స్ మా. అనలాగ్ పిన్స్ వచ్చేసి మనకి ఎలా వర్క్ అవుతాయంటే ఇన్పుట్ పిన్స్ లా వర్క్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ డిజిటల్ పిన్స్ వచ్చేసి మనకు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పిన్స్ లా వర్క్ అవుతాయి. అంటే ఇన్పుట్ పిన్స్ ఇన్పుట్ డివైసెస్ కనెక్షన్ ఇస్తాం. ఓకేనా, డిజిటల్ పిన్స్ యూజ్ చేసి మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కాంపోనెంట్స్ కనెక్షన్ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ ద పవర్ పోర్ట్స్ మా. ఈ 2 పోర్ట్స్ వచ్చేసి పవర్ పోర్ట్స్. ఈ ఆర్డినో బోర్డ్ కి మనం పవర్ సప్లై ఇవ్వడానికి ఈ పోర్ట్స్ యూజ్ చేస్తాం. ఓకేనా, దిస్ ఇస్ ద DC పోర్ట్. ఇట్ ఈస్ కాల్డ్ DC పోర్ట్. దిస్ ఇస్ వన్ USB పోర్ట్. ఓకే, ఈ 2 పోర్ట్స్ యూజ్ చేసి మనం ఈ ఆర్డినో బోర్డ్ కి పవర్ సప్లై ఇవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇది వచ్చేసి రీసెట్ బటన్. దిస్ ఇస్ రీసెట్ బటన్. టాస్క్ కానీ ప్రాజెక్ట్ కానీ పర్ఫార్మ్ చేసేటప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ లో సమ్ టైమ్స్ ఎర్రర్ వస్తుందమ్మా. ఓకేనా, సమ్ టైమ్స్ ఎర్రర్ వస్తుంది అండ్ సమ్ టైమ్స్ స్ట్రక్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ బటన్ ని మనం ప్రెస్ చేయాలి. ఓకేనా, ఈ బటన్ ని ఒకసారి ప్రెస్ చేసి ఓపెన్ చేసి రిలీజ్ చేస్తే ఏమవుతుంది, ఇందులో ఉన్న కోడ్ వచ్చేసి ఏమవుతుంది అంటే రీస్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇందులో ఉన్న కోడ్ అయితే ఎరేజ్ అవ్వదు, జస్ట్ రీస్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఆర్డినో బోర్డ్ లో మెయిన్ పార్ట్ వచ్చేసి ఇదమ్మా. ఈ చిప్ కనిపిస్తుంది అందరికి. సో ఈ చిప్ వచ్చేసి మైక్రో కంట్రోలర్ వచ్చేసి మనకు బ్రెయిన్ లాగా వర్క్ అవుతుందమ్మా. ఓకేనా, మన బ్రెయిన్ ఎలా అయితే మనకు సెన్సార్ గన్స్ ఉన్నాయి కదా, మన బ్రెయిన్ ఎలా అయితే మన సెన్సార్ గన్స్ ని కంట్రోల్ చేస్తుందో, సిమిలర్ గా ఈ మైక్రో కంట్రోలర్ ఏం చేస్తుంది, ఈ పవర్ పిన్స్, అనలాగ్ పిన్స్ అండ్ డిజిటల్ పిన్స్ ద్వారా మనం కనెక్షన్ ఇచ్చిన కాంపోనెంట్స్ ని కంట్రోల్ చేస్తుంది. ప్రాక్టికల్ గా అది ఎలా వర్క్ అవుతుంది, మనం ఎలా కనెక్షన్స్ ఇవ్వాలనేది ఈ బ్రెడ్ బోర్డ్ మీద మనము కనెక్షన్స్ ఇవ్వచ్చు విత్ యూజింగ్ ఎల్ఈడి కానీ, జంపర్ వైర్స్, పవర్ సప్లై. ఓకేనా, వీటి మీద మనం కనెక్షన్స్ ఇవ్వచ్చు ఈజీగా అండ్ మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఈ బ్రెడ్ బోర్డ్ వచ్చేసి Understanding the internal connections is key. The side rails are connected vertically for power, while the main area is connected horizontally for components. మనకు 3 టైప్స్ ఆఫ్ ఉంటాయమ్మా. 3 టైప్స్ ఆఫ్ బ్రెడ్ బోర్డ్స్ ఉన్నాయి మనకు. ఇది వచ్చేసి మీడియం, ఓకే, స్మాల్ ఉంటుంది, లార్జ్ ఉంటుంది. ఓకేనా, బట్ వర్కింగ్ మాత్రం సిమిలర్ గా సేమ్ ఉంటుంది. ఓకే, సో ఈ బ్రెడ్ బోర్డ్ వచ్చేసి మనకు 4 పార్ట్స్ గా డివైడ్ అయింది చూడండి. ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకే, సో ఇందులో వచ్చేసి ఫస్ట్ అండ్ లాస్ట్ పార్ట్ లో వచ్చేసి ఇక్కడ సింబల్ కనిపిస్తున్నా, పాజిటివ్ అండ్ నెగిటివ్. సో ఈ ఫస్ట్ పార్ట్ అండ్ లాస్ట్ పార్ట్ ని మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ రేల్స్ లా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ అండ్ లాస్ట్ పార్ట్ వచ్చేసి మన కనెక్షన్ ఎలా ఉంటుందంటే హారిజాంటల్, అడ్డంగా ఉంటుందమ్మా. ఇలా హారిజాంటల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నాను, ఏదో ఒకటి హారిజాంటల్ లైన్ లో ఏదో ఒక హోల్ సెలెక్ట్ చేస్తున్నాము. అప్పుడు ఏమవుతుంది, గ్రీన్ కలర్ అయినా
గ్రీన్ కలర్ ఏంటంటే ఏమన్నట్టు ఇందులో ఇంటర్నల్ గా ఎలా ఉంటుందంటే ఈ హోల్స్ నే కదా, ఈ హోల్స్ అనే సో ఈ బ్రెడ్ బోర్డ్ లో ఫస్ట్ అండ్ లాస్ట్ పార్ట్ లో వచ్చేసి కనెక్షన్ ఎలా ఉంటుందంటే హార్జెంటల్ గా ఉంటుందమ్మా, ఓకేనా. సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ లో వచ్చేసి కనెక్షన్ ఎలా ఉంటుంది, వర్టికల్ గా ఉంటుంది, ఓకేనా. ఈ బ్రెడ్ బోర్డ్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, సింపుల్ సర్క్యూట్ లైక్ సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్ ఉంటాయి. సార్ ఇండికేషన్ పర్పస్ మనం లైట్ యూజ్ చేస్తాం, ఓకేనా. దిస్ ఇస్ ద ఎల్ఈడి మా, ఓకే, దిస్ కాల్ ఎల్ఈడి. ఎల్ఈడి మీన్స్ లైట్ ఎమిటింగ్ డయోడ్, లైట్ ఎమిటింగ్ డయోడ్, ఓకే. ఈ ఎల్ఈడికి వచ్చేసి మనకు 2 టర్మినల్స్ ఉన్నాయా, చూడండి 2 టర్మినల్స్ ఉన్నాయి, ఓకేనా. One is a positive, one is a negative. One is a positive, one is a negative. Positive also called as anode. Positive also called as anode. Which one? The positive one. Positive also called as anode. Next, negative also called as cathode. Okay na? మీకు ఎల్ఈడి ఇచ్చినప్పుడు అందులో పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది అని ఎలా ఐడెంటిఫై చేయాలంటే లార్జర్ టర్మినల్ ఇస్ ఎ పాజిటివ్, షార్టర్ వన్ ఇస్ ఎ నెగిటివ్ మా, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడమ్మా, ఇది వచ్చేసి ఎల్ఈడి, ఓకే. ఇది ఎల్ఈడి కదా, ఈ 2 టర్మినల్స్ ఉన్నాయి చూడండి, ఓకేనా. ఇందులో పెద్దగా ఉన్న టర్మినల్ వచ్చేసి పాజిటివ్, చిన్నగా ఉన్నది నెగిటివ్, ఓకే. బేసికల్లీ వీ హావ్ 2 టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ మా, ఓకే. ఫిక్స్డ్ రెసిస్టర్, వేరియబుల్ రెసిస్టర్. ఫిక్స్డ్ రెసిస్టర్, వేరియబుల్ రెసిస్టర్. ఫిక్స్డ్ రెసిస్టర్ అంటే దానికి పర్టికులర్ వాల్యూ ఉంటుందమ్మా, ఓకేనా. ఫిక్స్డ్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఓకేనా. వేరియబుల్ రెసిస్టర్ అంటే మనం దాని రెసిస్టెన్స్ వాల్యూని వేరీ చేయొచ్చు, మీన్స్ చేంజ్ చేయొచ్చు, ఓకేనా. సో రెసిస్టెన్స్ ఏం చేస్తుంది అంటే మనకు కరెంట్ ఫ్లో ని ఎమిట్ చేస్తుంది, లిమిట్స్. రెసిస్టర్ ఏం చేస్తుంది, ఎలక్ట్రిసిటీ ఫ్లో ని తగ్గిస్తుంది, రెడ్యూస్ చేస్తుంది. బ్యాటరీకి డైరెక్ట్ ఎల్ఈడి పవర్ సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎల్ఈడి అనేది బర్న్ అవుతుంది. ఎందుకు, పవర్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎల్ఈడి బర్న్ అవుతుంది. సో ఎల్ఈడి మనం యూజ్ చేస్తున్న ఎల్ఈడి వచ్చేసి పవర్ కన్సంప్షన్ అంటే పవర్ తీసుకునే కెపాసిటీ తక్కువగా ఉంటుంది కదా. మనం ఎక్కువ పవర్ సప్లై ఇస్తే ఏమవుతుంది, కాలిపోతుంది, అవునా కాదా. సో మనం ఏం చేయాలి, డైరెక్ట్ 9 volts బ్యాటరీ నుండి డైరెక్ట్ ఎల్ఈడికి పవర్ సప్లై ఇవ్వకుండా మనం ఏం చేయాలి, త్రూ రెసిస్టర్ నుండి ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, రెసిస్టర్ ఏం చేస్తుంది, ఆ కరెంట్ ఫ్లో ని తగ్గించి ఎల్ఈడికి ఎంత పవర్ కావాలో అంత పవర్ ఫ్లో కానిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఎల్ఈడి అనేది గ్లో. చూడండి, దిస్ ఇస్ టర్మినల్ 1, దిస్ ఇస్ టర్మినల్ 2, ఓకే. ఈ రెసిస్టర్ వచ్చేసి మనకు పాజిటివ్ నెగిటివ్ టర్మినల్స్ ఉండవమ్మా, ఓకేనా. మీరు ఈ టర్మినల్ 1 గా యూజ్ చేయొచ్చు, దీన్ని టర్మినల్ 2 లాగా యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం, ఓకేనా. అర్థమవుతుందా, ఓకే. నెక్స్ట్, ఓకే, ఇక్కడ వచ్చి మనం యూజ్ చేస్తున్నాం బ్యాటరీ, 9 volts బ్యాటరీ, ఓకే. దిస్ ఇస్ పాజిటివ్, దిస్ ఇస్ నెగిటివ్, దిస్ ఇస్ రెసిస్టర్, టర్మినల్ 1, టర్మినల్ 2, ఎల్ఈడి పాజిటివ్, ఎల్ఈడి నెగిటివ్, ఓకేనా. ఫస్ట్ నేను కనెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, ఓకేనా. సో దిస్ బ్యాటరీ, బ్యాటరీ పాజిటివ్ నుంచి మనం ఏం చేస్తున్నామా, రెసిస్టర్ టర్మినల్ 1 కి కనెక్షన్ ఇస్తున్నాం, ఓకేనా. నెక్స్ట్ రెసిస్టర్ టర్మినల్ 2 టు ఎల్ఈడి పాజిటివ్, ఓకే. నెక్స్ట్ ఎల్ఈడి నెగిటివ్ టు బ్యాటరీ నెగిటివ్, ఇది కనెక్షన్, ఓకేనా. ఈ కనెక్షన్ ని మనం బ్రెడ్ బోర్డ్ మీద మీరు ప్రాక్టికల్ గా చేయాలి. ఫస్ట్ పార్ట్, ద బ్రెడ్ బోర్డ్ ఫస్ట్ పార్ట్ ఆర్ లాస్ట్ పార్ట్ అజ్యూమ్ యాజ్ ఎ బ్యాటరీ పాజిటివ్ అండ్ నెగిటివ్, ఓకే. బ్రెడ్ బోర్డ్ ఉన్న ఫస్ట్ పార్ట్ అండ్ లాస్ట్ పార్ట్, దీన్ని బ్యాటరీ పాజిటివ్, బ్యాటరీ నెగిటివ్ అనుకుంటాము, ఆర్ ఇది బ్యాటరీ పాజిటివ్ అండ్ బ్యాటరీ నెగిటివ్ అజ్యూమ్ చేసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, రెసిస్టర్ తీసుకోవాలి, ఓకేనా. ఫస్ట్ యూ హావ్ టు టేక్ వన్ రెసిస్టర్, ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ బ్రెడ్ బోర్డ్ లాగా ఇస్తున్నాం. రెసిస్టర్ తీసుకొని 2 టర్మినల్స్ ఉంటాయి కదా, టర్మినల్ 1 ఏమో ఇక్కడ ఇన్సర్ట్ చేయండి, టర్మినల్ 2 ఇక్కడ ఇన్సర్ట్ చేయండి. మీ బ్రెడ్ బోర్డ్ లో సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ లో మీరు ఎక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు, ఓకేనా. మీ బ్రెడ్ బోర్డ్ మీద సెకండ్ పార్ట్ ఆర్ థర్డ్ పార్ట్ లో మీరు ఎక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు రెసిస్టర్ ని, ఓకేనా. టర్మినల్ 2, ఓకేనా. ఇంతకుముందు మీకు ఏం చెప్పానమ్మా, ఈ బ్రెడ్ బోర్డ్ ఫస్ట్ పార్ట్ అండ్ లాస్ట్ పార్ట్ లో, సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ లో వచ్చేసి కనెక్షన్ వచ్చేసి వర్టికల్ గా ఉంటుందని చెప్పాను కదా. సో ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ, సో ఇక్కడ ఏం చేశాను, ఇది రెసిస్టర్ టర్మినల్ 1 ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, ఈ వర్టికల్ లైన్ వచ్చేసి మనకు రెసిస్టర్ టర్మినల్ గా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈ వర్టికల్ లైన్ కనిపిస్తున్న గ్రీన్ లైన్, సో గ్రీన్ లైన్ వచ్చేసి మనం రెసిస్టర్ టర్మినల్ 1 లాగా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చేసి రెసిస్టర్ టర్మినల్ 2 కదా. సో ఈ వర్టికల్ లైన్ వచ్చేసి మనకు రెసిస్టర్ టర్మినల్ 2 లాగా యాక్టివేట్ అవుతుంది. ఇది లెఫ్ట్ సైడ్ ఉండాలి, రైట్ సైడ్ వచ్చేసి నెగిటివ్ ఉండాలి. ఇక్కడ చూడండి, దిస్ ఎల్ఈడి పాజిటివ్, ఓకే. దిస్ ఎల్ఈడి నెగిటివ్. ఇక్కడ ఏమవుతుంది, ఎల్ఈడి పాజిటివ్ ని నేను లెఫ్ట్ సైడ్ ఉంచాను, నెగిటివ్ వచ్చేసి రైట్ సైడ్ ఉంచాను. నుంచి రెసిస్టర్ టర్మినల్ 1 కి కనెక్ట్ ఇవ్వాలి, ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, ఈ వర్టికల్ లైన్ వచ్చేసి బ్యాటరీ పాజిటివ్ లాగా వర్క్ అవుతుంది. అర్థమవుతుందా, నేను చేస్తున్నాను, బ్రెడ్ బోర్డ్ పాజిటివ్ నుండి ఈ లైన్ కి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఇన్సర్ట్ చేసి ఏమవుతుంది, ఈ వర్టికల్ లైన్ వచ్చేసి మనకు బ్యాటరీ పాజిటివ్ లాగా వర్క్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఈ బ్యాటరీ పాజిటివ్ నుండి
రెసిస్టర్ టర్మినల్ 1 కి ఇచ్చాను కరెక్టేనా? సో నేను చేస్తున్నా చూడండి, బ్రెడ్ బోర్డ్ పాజిటివ్ నుండి పిలిచాము ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, ఈ వర్టికల్ లైన్ వచ్చేసి పాజిటివ్ లాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఈ పాజిటివ్ నుండి ఈ లైన్ ఇస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది, ఈ లైన్ వచ్చేసి ఆల్రెడీ రెసిస్టర్ సో షార్ట్ అవుతుంది ఓకేనా. రెసిస్టర్ టర్మినల్ 2 నుండి ఎల్ఈడి పాజిటివ్. నెక్స్ట్ దిస్ ఎల్ఈడి నెగిటివ్. ఎల్ఈడి నెగిటివ్ నుంచి ఎక్కడ ఇవ్వాలి చెప్పండి? ఎల్ఈడి నెగిటివ్ నుంచి ఎక్కడ ఇవ్వాలి చెప్పండి? మైనస్. బ్యాటరీ నెగిటివ్ రైట్, సో బ్యాటరీ నెగిటివ్. కనెక్షన్ కరెక్టేనా? సో దిస్ ద కరెక్ట్ ఓకేనా. ఇప్పుడు ఏమవుతుందండి, ఎల్ఈడి నెగిటివ్ నుండి ఇక్కడ కనెక్షన్ ఇచ్చాము, అప్పుడు ఏమవుతుంది, వర్టికల్ లైన్ వచ్చేసి ఎల్ఈడి నెగిటివ్ లాగా వర్క్ అవుతుంది. సో ఈ లైన్ నుంచి బ్రెడ్ బోర్డ్ నెగిటివ్. పవర్ పిన్స్ లో వచ్చేసి మనం చూడండి 5V 3.3V GND ఉన్నాయి కదమ్మా. ఇవి GND మీన్స్ నెగిటివ్ మా, గ్రౌండ్ మీన్స్ నెగిటివ్ ఓకే. 5V 3.3V వచ్చేసి పాజిటివ్ ఓకేనా. ఇక్కడ మనం 5V ఇవ్వాలమ్మా ఓకేనా. మనం 3.3V పవర్ సప్లై సరిపోదు కాబట్టి మనం 5V ఇస్తున్నాం ఓకేనా. సో మనం ఏం చేయాలి, ఈ ఆర్డినో బోర్డ్ 5V నుండి బ్రెడ్ బోర్డ్ పాజిటివ్ ఇక్కడ ఇవ్వాలమ్మా. ఈ లైన్ లో మీరు ఎక్కడ ఇవ్వచ్చు, ఈ లైన్ ఓకేనా. చూడండి చూడండి, కంప్లీట్ గ్రీన్ ఏమవుతుంది. ఇప్పుడు ఆర్డినో బోర్డ్ 5V నుండి మనం పాజిటివ్ కనెక్షన్ ఇచ్చామా, సో ఏమవుతుంది, పాజిటివ్ లాగా వర్క్ అవుతుంది. సో ఇది షార్ట్ అవుతుందా, పాజిటివ్ అవుతుంది. సిమిలర్ గా నెక్స్ట్ గ్రౌండ్ మా, గ్రౌండ్ మీన్స్ నెగిటివ్ టు బ్రెడ్ బోర్డ్ నెగిటివ్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కనెక్షన్స్ 2 కనెక్షన్స్ వచ్చేసి బాటమ్ లో ఇచ్చారనుకోండి, ఈ 2 కనెక్షన్ వచ్చేసి బాటమ్ లో ఇవ్వాలి. సో ఇప్పుడు నేను చూడండి పవర్ సప్లై ఇస్తా, ఎల్ఈడి గ్లో అవుతుంది చూడండి. సో చూడండి ఎల్ఈడి గ్లో అయిందా. సో దిస్ ద కనెక్షన్ ఓకేనా. అర్థమైందా?